డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కీలకమైన సబ్జెక్ట్. ఎందుకంటే రానున్న రోజుల్లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ మీద ఎన్నో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే ప్రజలు డిజాస్టర్ వల్ల ఎక్కువ ప్రభావం లోనవుతున్నారు. అనేక రకాలుగా డిజాస్టర్స్ ఈ రోజుల్లో ఏర్పడుతుంది. దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, అసలు డిజాస్టర్ అంటే ఏంటంటే ఒక సమాజంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు ప్రాణ ఆస్తి నష్టానికి తీవ్రమైన అంతరాయం ఏర్పడితే దాన్ని డిజాస్టర్ అంటారు. అది యొక్క డెఫినేషన్. అసలు డిజాస్టర్ అనేది మధ్యయుగ కాలంలో పదాన్ని తీసుకొచ్చారు. మధ్యయుగ కాలంలో డిజాస్టర్ అనే పదం మొట్టమొదటిసారిగా పరిచయం చేయడం జరిగింది. అసలు డిజాస్టర్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. ఒక ఫ్రెంచ్ భాషా పదం నుంచి డిజాస్టర్ అనేది తీసుకున్నారు. అసలు గ్రీక్ భాషలో డిజాస్టర్ అనేదానికి అర్థం డచ్ అంటే చెడు అని, ఆస్టర్ అంటే నక్షత్రం అని. ఒక చెడు నక్షత్రం వల్ల కలిగే దుష్పరిణామాన్ని డిజాస్టర్ అంటారు. అది గ్రీక్ భాష పదంలో దీని యొక్క ఫుల్ ఫామ్. అలాగే విపత్తు యొక్క ముఖ్య లక్షణాలు, డిజాస్టర్ యొక్క ముఖ్య లక్షణాలు ఏవైనా ఉంటాయంటే అకస్మాత్తుగా సంభవిస్తాయి. ఒకేసారి వేకువజామున కానీ నైట్ టైం కానీ ఎక్కువైనా అకస్మాత్తుగా సంభవిస్తాయి. అలాగే అతి వేగంగా సంభవిస్తాయి, రాపిడిగా ఒకేసారి అతి వేగంగా వస్తాయి. అలాగే మానవ సమాజ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నష్టాన్ని ఏర్పాటు చేస్తాయి. అలాగే పెద్ద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ప్రజల యొక్క జీవన ఉపాధిని దెబ్బతీస్తాయి, పర్యావరణానికి నష్టాన్ని ఏర్పాటు చేస్తాయి. దీనికి సంబంధించిన విపత్తు యొక్క ముఖ్య లక్షణాలు. అలాగే విపత్తుకి ఒక్కొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. భారత విపత్తు నిర్వహణ యాక్ట్ 2005లో తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రకృతి సిద్ధంగా కానీ మానవ తప్పిదాల వల్ల కానీ సమాజానికి ప్రజల యొక్క తీవ్ర నష్టాన్ని ఏర్పాటు చేయడాన్ని 2005 యాక్ట్ ప్రకారం విపత్తు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు సమాజం సాధారణ మరియు కార్యకలాపాలకు అంతరాయం కలిగితే దాన్ని డెఫినేషన్గా పేర్కొన్నారు. సమాజం యొక్క సాధారణ మరియు వారి యొక్క కార్యకలాపాలకు అంతరాయం కలిగించే దుష్పరిణామాన్ని విపత్తుగా పేర్కొన్నారు. ఇది ఒక డెఫినేషన్. అలాగే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వీళ్ళ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఒక సమూహానికి వెలుపల బయట నుంచి సహాయాన్ని పొందవలసినంతగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని జరిగితే అది ఒక డెఫినేషన్ గా పేర్కొనడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్, ఇండియన్ కేంద్ర హోమ్ మినిస్టర్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సాధారణ జీవితానికి మరియు పర్యావరణానికి అంతరాయం కలిగించే విధంగా దుష్పరిణామాలు ఏర్పడితే దాన్ని విపత్తుగా పరిగణిస్తారు. ఇది విపత్తు యొక్క డెఫినేషన్స్. అలాగే విపత్తు యొక్క ఏ విధంగా ఏర్పడింది, ఫస్ట్ బేసిక్ టెర్మినాలజీస్. సో విపత్తు అంటే ఏంటి, విపత్తు యొక్క డెఫినేషన్స్, అదే ఏ భాష నుంచి వచ్చింది, గ్రీక్ భాషలో విపత్తు అంటే ఏంటి, విపత్తు యొక్క లక్షణాలు, అలాగే విపత్తు యొక్క ఎవరెవరు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ క్లాస్లో మనం ఇవ్వడం జరిగింది. అలాగే విపత్తుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ విపత్తులు ఏ విధంగా ఏర్పడతాయి, ఎన్ని రకాలు ఏంటి, అలాగే మన సిలబస్లో మెయిన్గా మ్యాన్ మేడ్ విపత్తులు అంటే మానవ తప్పిదాల వల్ల ఏ విపత్తులు ఏర్పడతాయి అవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే భూకంపాలు, నెక్స్ట్ సునామీలు, ఫ్లడ్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 కాన్సెప్ట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో మానవ తప్పిదాల వల్ల కానీ, లేకపోతే మ్యాన్ మేడ్ మానవ తప్పిదాలు కానీ, లేకపోతే సహజంగా కానీ ఎన్నో విపత్తులు రావడం జరుగుతుంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. భూకంపాలు ఏర్పడ్డాయి, అలాగే విమాన ప్రమాదాలు, అలాగే వరదలు, ఇవన్నీ కూడా దీంట్లో టాపిక్లో చేర్చడం జరిగింది. అలాగే దీనికి తోడు కరెంట్ అఫైర్స్ని మనం జోడించడం జరుగుతుంది. ఇదంతా ఒక 5 to 6 అవర్స్లో మొత్తం మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ 1 and all.